బంగారం ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీని వెనక పరుగులు తీస్తుంటే అది మాత్రం ఆకాశానికి నిచ్చెన వేసుకుంది. అనూహ్యంగా ఏడాది కాలంలోనే బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. సామాన్యులకు అది అందని ద్రాక్షలా మారుతోంది. అయినా పసిడి ఎంత ప్రియమైనా దానిపై మోజు మాత్రం తగ్గడం లేదు. మనుషుల సంగతి పక్కన పెడితే ఇప్పుడు పూర్వకాలంలా దేశాలు తమ ఖజానాను బంగారంతో నింపుకోవడానికి పోటీ పడుతున్నాయి. దీంతో భారీగా బంగారానికి డిమాండ్ పెరిగి మరింత రేటు పెరుగుతుంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అనిశ్చితి కారణంగా ప్రపంచ దేశాలు కరెన్సీ నోట్ల కంటే కూడా గోల్డ్ నిల్వలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో మరింత గోల్డ్ ధరలు పెరిగే వార్తలు పసిడి ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బంగారాన్ని ముందుగా కనిపెట్టింది ఎవరు? గోల్డ్ డిస్కవరీ మిస్టరీ ఏంటో తెలిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అత్యంత విలువైన, పురాతనమైన, ఎప్పటికీ విలువ కోల్పోని లోహం బంగారం. ఇక దాని చరిత్ర కూడా చాలా పెద్దదే. వేల సంవత్సరాలుగా గోల్డ్ వెల్త్, ప్యూరిటీ, పవర్కి సింబల్గా మారింది. రాజుల కిరీటాల నుంచి ఆలయ అలంకరణలు, నాణ్యాల వరకు బంగారంతోనే తయారయ్యేవి. అయితే ముందుగా బంగారాన్ని కనుగొనడం ఓ పెద్ద మిస్టరీతో కూడుకుంది. ఇప్పుడు భూమి లోపల కొన్ని కిలోమీటర్ల మేర తవ్వి బంగారాన్ని గనుల్లో నుంచి తీసుకున్నట్లు మొదట్లో ఇది గనుల్లో కనుగొనబడలేదు. ఆది మానవులు ముందు నుంచి కూడా నది ఒడ్డున రాళ్ల ప్రాంతాల్లో దొరికే వాటిని సేకరించేవారు. ఈ క్రమంలోనే వారికి పసుపు రంగులో ధగధగా మెరుస్తూ నది ఒడ్డున ఉన్న నేలలో ఈ బంగారం ధాతువు కంటపడింది. దీంతో అది బంగారమని, విలువైనది అవగాహన లేకుండానే వాళ్లు దాన్ని సేకరించడం మొదలుపెట్టారు. ఇక చారిత్రక రికార్డుల ప్రకారం బంగారాన్ని మొదట 4000 BCE ప్రాంతంలో మెసొపొటేమియాలో కనుగొన్నారు. తర్వాత 3100 BCE సమయంలో ఈజిప్ట్లోని నుబియా ప్రాంతంలో కూడా సహజంగా బంగారం లభ్యమైంది. అయితే బంగారం ముక్కలను వేరు చేయడానికి ప్రవహించే నదిలో కడిగేవారు. అయితే బంగారం స్వచ్ఛమైన రూపంలో ఉండడంతో కరిగించాల్సిన అవసరం రాలేదు. ఇనుము, కాపర్ కంటే చాలా కాలం ముందు నుంచే మానవులు గోల్డ్ వాడడం మొదలుపెట్టారు. అయితే బంగారం మెరుపును చూసి దాని ప్రాముఖ్యతను అప్పుడే అంచనా వేశారు ఆది మానవులు. దీంతో అది మనుషుల కంటపడినప్పటి నుంచి ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే బంగారం సాఫ్ట్గా ఉండడంతో బెండ్ చేయడం, నచ్చిన షేప్లోకి తీసుకురావడం ఈజీ అయింది. న్యాచురల్గా ఉండే షైన్తో ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగపడింది. బంగారం ప్రారంభ సంస్కృతులలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఈజిప్ట్, గ్రీస్, రోమ్, సింధు లోయ, ప్రాచీన చైనా వంటి నాగరికతలు ఆర్ట్స్, రిలీజియన్, ట్రేడ్స్లో బంగారాన్ని ఉపయోగించాయి. ఈజిప్షియన్లు ఆభరణాలు తయారు చేశారు. రాజుల సమాధులను అలంకరించారు. మెసొపొటేమియన్లు బంగారు ఆభరణాలు, నాణ్యాలను తయారు చేశారు. సింధు లోయ ప్రజలు బంగారు పూసలు, ఆభరణాలతో వాణిజ్యం చేయడం మొదలుపెట్టారు. గ్రీకులు, రోమన్లు దేవాలయాలు, కవచాలను బంగారు ధాతువుతో అలంకరించడంతో పాటుగా ముందుగా బంగారాన్ని వాణిజ్య వస్తువుగా వాడారు. అయితే బంగారం ఆవిష్కరణ మానవ చరిత్రనే మార్చేసింది. ఇది వాణిజ్యాన్ని రూపొందించింది, యుద్ధాలను ప్రేరేపించింది, రాజ్యాలను బలోపేతం చేసింది, సామాజిక హోదాకు చిహ్నంగా మారింది. ప్రపంచాన్నే శాసించే స్థాయికి నేడు బంగారం చేరుకుంది. దీంతో ఇప్పుడు అన్ని దేశాలు బంగారు వేటను పాలనలో భాగంగా చేసుకున్నాయి. పరిశోధకుల ద్వారా బంగారం అన్వేషణను కొనసాగిస్తున్నారు. బంగారం ఉందని తెలిస్తే చాలు ఎంత లోతుకైనా భూమిని తవ్వి గనుల నుంచి బంగారాన్ని వెలికి తీస్తున్నారు. ఇలా నది ఒడ్డున ఆది మానవులకు మెరుస్తూ కనిపించిన పసిడి నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువుగా మారిపోయింది. మరి మున్ముందు బంగారం ప్రభావం ప్రపంచంపై ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.